structured query language, also called as SQL. SQL. After completion of normalization, in this class we will learn about structured query language. What do you mean by SQL? Database management system మనకి ఏం చెప్తుంది? ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ డేటాబేస్. రోల్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్ చెప్పుకునేటప్పుడు ఒక మాట చెప్తుంది. డేటాబేస్ అనేటువంటిది, డిబిఎంఎస్ అనేటువంటిది మనం సిస్టంలో స్టోర్ చేయబడిన డేటాబేస్కి ఇక్కడ ఉండేటువంటి యూజర్స్కి మధ్యన ఒక మీడియేటర్ కింద ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఏముంటుంది? ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ హార్డ్వేర్. ఇప్పుడు నువ్వు కీబోర్డ్ ద్వారా కమాండ్ ఇవ్వాలన్నా, మౌస్ ద్వారా స్క్రోల్ చేయాలన్నా, ప్రింట్ తీసుకోవాలన్నా, సేవ్ చేయాలని ఇవన్నీ నీకు ఏముండాలి? ఓఎస్ ఉండాలి. ఓఎస్ ఉంటేనే నువ్వు సిస్టమ్ని ఆపరేట్ చేయగలుగుతావు. ఎంత కాస్ట్లీ సిస్టమ్ ఉన్నా సరే ఆపరేట్ చేయడానికి ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి, ఆపరేట్ చేసే యూజర్ ఉండాలి. సో యూజర్ హార్డ్వేర్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా అక్కడ ఓఎస్ అనేది మధ్యలో ఉండాలన్నమాట. సో నువ్వు ఓఎస్ ఉపయోగించుకుని హార్డ్వేర్ని హ్యాండిల్ చేస్తావు. అదేవిధంగా మనం సిస్టంలో స్టోర్ చేయబడిన డేటాబేస్ని మనం హ్యాండిల్ చేయాలి అంటే కనుక ఆ డేటాబేస్ని హ్యాండిల్ చేయడానికి కావాల్సిన కమాండ్లు ఎవరో కూడా ప్రొవైడ్ చేయాలి. సో డేటాబేస్లో టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన టేబుల్స్లోకి డేటాలు ఎంటర్ చేయాలి, దాంట్లో డేటాని మనం ఎలాగా అవుట్పుట్ కింద తీసుకురావాలి, వీటన్నిటి కూడా కమాండ్స్ కావాలి కదా. సో ఆ కమాండ్స్ని ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవరంటే డిబిఎంఎస్. ఈ డిబిఎంఎస్ ఏం చేస్తుందంటే కమాండ్స్ అన్నింటినీ కలిపి స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. కమాండ్స్ ఇందులో కొన్ని రకాల కమాండ్స్ ఉంటాయి. డిడిఎల్ కమాండ్స్, డిఎంఎల్ కమాండ్స్, డిసిఎల్ కమాండ్స్ అని 3 రకాల కమాండ్స్ ఉంటాయి. ఈ 3 రకాల కమాండ్స్ని ఉపయోగించి మనం డేటాబేస్లో ఉండేటువంటి టేబుల్స్ని క్రియేట్ చేయడం, టేబుల్స్లో రికార్డ్స్ ఇన్సర్ట్ చేయడం, ఇన్సర్ట్ చేసిన రికార్డ్స్ని చూడడం, తర్వాత డిలీట్ చేయడం, మాడిఫికేషన్ చేయడం చేస్తూ ఉంటాం అన్నమాట. అలాగా డేటాబేస్లో టేబుల్స్ని క్రియేట్ చేయడానికి, మ్యానిపులేట్ చేయడానికి కమాండ్స్ యొక్క సెట్ని ప్రొవైడ్ చేసింది. కమాండ్స్ యొక్క సెట్ని ఏమంటామంటే SQL, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అంటాం. So this language provides you set of various commands, various features. By using that commands and features, you can manipulate the database. Database ని manipulate చేయడానికి కావాల్సిన కమాండ్స్ అన్నింటినీ కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళు ఎవరంటే SQL. ఈ డిబిఎంఎస్లో SQL అనే కాన్సెప్ట్ ద్వారా మన టేబుల్స్ని మ్యానిపులేట్ చేయడానికి స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. సో క్వరీ ఈజ్ నథింగ్ బట్ స్పర్ ఆఫ్ మూమెంట్. ఆల్రెడీ మనం ఫస్ట్ బేసిక్స్లో చెప్పుకున్నాం. క్వరీ అంటే అర్థం ఏంటి? స్పర్ ఆఫ్ మూమెంట్. అడ్హాక్ క్వరీ అంటాం. అడాక్ క్వరీ అంటే స్పర్ ఆఫ్ మూమెంట్, టెంపరరీ. సో ఇక్కడ ఈ SQL స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్లో టేబుల్ మ్యానిపులేషన్ చేయడానికి కావాల్సిన కమాండ్స్ అన్నింటినీ కూడా మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. మనకు ప్రాక్టికల్స్ కూడా ఇక్కడి నుంచే మొదలవుతాయి. ల్యాబ్ ప్రాక్టికల్స్ కూడా కాన్సెప్ట్స్ ఇక్కడి నుంచే బిగిన్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఈ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్లో డెఫినేషన్ రాద్దాం ఫస్ట్. So it is structured query language which provides a set of commands to manipulate our database. Types of commands ఏమేంటి ఉన్నాయి? ఒకటి DDL. DDL means data definition language.
డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్స్. రెండోది డిఎంఎల్, డేటా మ్యానిపులేషన్ language commands, data management language commands, DCL, data control language commands, data control language commands, DCL commands. మూడు రకాల కమాండ్స్ ఉన్నాయి, DDL, DML, DCL. ఇప్పుడు ఒక్కో దాంట్లో ఉండేటువంటి కేటగిరీ ఆఫ్ కమాండ్స్ ఏమంటే చూద్దాం. DDL, create, DESC, description, alter, drop, DDL commands. DML commands లో insert, select, update, delete. Insert, select, update, finally delete. DCL commands, commit, roll back, save point. Commit, roll back, save point. మూడు రకాల కమాండ్స్ ఉన్నాయి. DDL కమాండ్స్ అనేవి టేబుల్ ని క్రియేట్ చేయడానికి, టేబుల్ యొక్క స్ట్రక్చర్ అన్నమాట, స్ట్రక్చర్ ని క్రియేట్ చేయడానికి, తర్వాత టేబుల్లో ఉండే స్ట్రక్చర్ ఏంటో డిస్ప్లే చేయడానికి, ఆ స్ట్రక్చర్లో ఏదైనా మాడిఫికేషన్ చేయవలసి వస్తే మాడిఫికేషన్ చేయడానికి, తర్వాత టేబుల్ డిలీట్ చేయడానికి. మొత్తం టేబుల్ డిలీట్ అయిపోతుంది డ్రాప్ వల్ల. డిఎంఎల్ కమాండ్స్ అనేవి డేటా మ్యానిపులేషన్, రికార్డ్స్ ఇన్సర్ట్ చేసుకోవడానికి, రికార్డ్స్ని డిస్ప్లే చేసి చూడడానికి, నెక్స్ట్ రికార్డ్స్ని మాడిఫికేషన్ చేయడానికి, రికార్డ్స్ని డిలీట్ చేయడానికి. ఇది టేబుల్ యొక్క స్ట్రక్చర్, టేబుల్లో ఉండే డేటా ఇచ్చేసి డిలీట్. ఇది టేబుల్ యొక్క స్ట్రక్చర్. ఇది టేబుల్లో ఉండే డేటా మీద మ్యానిపులేట్ చేసిన కమాండ్స్ అనమాట. ఇన్సర్ట్, సెలెక్ట్, అప్డేట్, డిలీట్ అనమాట. సో ఇవి రికార్డ్స్ ఇన్సర్ట్ చేసుకోవడానికి, నెక్స్ట్ ఇన్సర్ట్ చేసినటువంటి రికార్డ్స్ని చూడడానికి, నెక్స్ట్ రికార్డ్స్ ఏదైనా మాడిఫికేషన్ చేయవలసి వస్తే చేయడానికి, తర్వాత రికార్డ్స్ అవసరం లేదనుకుంటే డిలీట్ చేయడానికి. డ్రాప్కి డిలీట్కి ఉండేటువంటి తేడా ఏంటంటే, డ్రాప్ మొత్తానికి టేబుల్ డిలీట్ చేస్తుంది, డిలీట్ ఏం చేస్తుందంటే టేబుల్లో ఉండే రికార్డ్స్ డిలీట్ చేస్తుంది, టేబుల్ అలాగే ఉంటుంది, టేబుల్ ఖాళీ అవుతుంది అనమాట. టేబుల్లో ఉండే రికార్డ్స్ మాత్రమే డిలీట్ అవుతాయి, టేబుల్ డిలీట్ అవుతుంది. ఇది మొత్తం టేబుల్లో ఉండే రికార్డ్స్ మొత్తం టేబుల్ డిలీట్ చేస్తుంది, ఇది టేబుల్లో ఉండే రికార్డ్స్ మాత్రమే డిలీట్ చేస్తుంది. దీనికి ఉండే డిఫరెన్స్. డిసిఎల్ కమాండ్స్ ఏం చేస్తుందంటే కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్, మూడు కమాండ్స్ ఇచ్చాడు. మనం వర్డ్ డాక్యుమెంట్ టైప్ చేసేటప్పుడు సేవ్ చేయనంత వరకు కూడా ఏదైనా మాడిఫికేషన్ చేస్తే దాన్ని అండూ చేసుకోవచ్చు. అండూ చేయడం అంటే అర్థం ఏంటి, ఒక సెంటెన్స్ చూసుకోకుండా బోల్డ్ చేశారు, పైన అండూ చేశారనుకోండి ఇలాగా, ఇలా ఉంటుంది, అండూ రీడూ ఉంటుంది. దిస్ ఈజ్ అండూ అండ్ దిస్ ఈజ్ రీడూ. ఒక వర్డ్ నేను విజ్ఞాన్ని ఫస్ట్ బోల్డ్ చేశాను, తర్వాత ఇటాలిక్ అప్లై చేశాను, తర్వాత అండర్లైన్ చేశాను, తర్వాత ఏం చేశాను అండర్లైన్. ఇప్పుడు నేను అండు అని అనుకోండి, అండర్లైన్ పోయి ఇటాలిక్ దాకానే ఉంటుంది, ఇప్పుడు అండర్లైన్ క్యాన్సల్, మళ్ళీ అండు అంటే ఇటాలిక్ క్యాన్సల్, మళ్ళీ అండు అని అనుకోండి బోల్డ్ క్యాన్సల్, అవునా కదా. అంటే మనం ఏదైనా చూసుకోకుండా ఒక ఆపరేషన్ అప్లై చేస్తే ఆ ఆపరేషన్ని మనం రికవర్ చేసుకోవచ్చు. అండు దీంట్లో ఆ అండు అంటే రోల్ బ్యాక్. కమిట్ అంటే సేవ్. వన్స్ ఒకసారి మనం అన్ని ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత కమిట్ అనేది అనుకోండి పర్మనెంట్గా సేవ్ అయిపోతుంది, ఇంకా రోల్ బ్యాక్ చేసుకోవడం కుదరదు. మనం చేసిన అప్డేటేషన్స్ అని కూడా పర్మనెంట్గా సేవ్ అయిపోతుంది. ఇది కమిట్ అన్నమాట. అర్థమైందా. సేవ్ పాయింట్ అంటే చెప్తాను,
మనం వేరే వేరే పాయింట్స్ పెట్టుకోవచ్చు. సేవ్ పాయింట్ అని ఎక్కడ దాకా రోల్ బ్యాక్ చేయి అంటే చూడండి, ఇదో సేవ్ పాయింట్, ఇదో సేవ్ పాయింట్, ఇదో సేవ్ పాయింట్ 1 2 3 అని. సేవ్ పాయింట్ 3 అన్నాం అనుకోండి, 3 తర్వాత ఏం చేసాం, అండర్లైన్ ఒకటి చేసాం, ఇది ఒకటే ఆ రోల్ బ్యాక్. సేవ్ పాయింట్ 2 అంటే 2 తర్వాత ఏం చేసాం, ఇటాలిక్ చేసాం, అండర్లైన్ చేసాం, దీని తర్వాత మాత్రమే అండు అవుతాయి. సేవ్ పాయింట్ 1 అంటే ఇవి ఇక్కడ బోల్డ్, ఇక్కడ తర్వాత ఏం చేసాం, బోల్డ్ చేసాం, ఇటాలిక్ చేసాం, అండర్లైన్ చేసాం, ఈ మూడు అండు అవుతాయి. సేవ్ పాయింట్ అంటే ఇక్కడ సేవ్ పాయింట్ అనుకుని వెళ్తాను అంటే ఇక్కడి నుంచి అని చెప్పేసి లెక్క వస్తుంది అనమాట. సేవ్ పాయింట్ 1 అని ఇక్కడ పెట్టుకున్నాను అంటే దీని తర్వాత చేసిన ఏమంటే బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. సేవ్ పాయింట్ 2 అంటే ఇటాలిక్ నుంచి వస్తాయి, సేవ్ పాయింట్ 3 అంటే అండర్లైన్ నుంచి వస్తాయి. సో రోల్ బ్యాక్ టు 3 అని అనుకోండి, ఎక్కడి నుంచి రోల్ బ్యాక్ అవుతుంది, అండర్లైన్ మాత్రమే రోల్ బ్యాక్. సేవ్ రోల్ బ్యాక్ టు 2 అంటే ఇటాలిక్, అండర్లైన్. రోల్ బ్యాక్ టు 1 అంటే అదనమాట. సో ఇది చిన్న ఎగ్జాంపుల్, మీకు సింటాక్స్ చెప్పినప్పుడు ఇంకా బాగా అర్థం. సో ఒక్కొక్క కమాండ్ గురించి మన ల్యాబ్లో చేసేది కూడా అదే. ల్యాబ్లోకి వెళ్ళిన తర్వాత టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి అంటే టేబుల్ యొక్క స్ట్రక్చర్ని ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత స్ట్రక్చర్ని ఎలా చూపించాలి, డిస్ప్లే చేసి చూపించాలి, స్ట్రక్చర్లో మాడిఫికేషన్స్ ఏవైతే ఉంటాయి, తర్వాత దాన్ని ఎలా డిలీట్ చేయాలి, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో 1 by 1 ఇప్పుడు డీడీఎల్ కమాండ్స్ గురించి చూద్దాం. డీడీఎల్ కమాండ్స్. డీడీఎల్ కమాండ్స్లో మొట్టమొదటిది క్రియేట్ కమాండ్. This command is used to క్రియేట్ టేబుల్ స్ట్రక్చర్. ఒక టేబుల్ యొక్క స్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తాం. క్రియేట్ టేబుల్ స్ట్రక్చర్, టేబుల్ యొక్క స్ట్రక్చర్ని మనం క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తుంటాం. ఎలాగా సింటాక్స్ చూడండి. క్రియేట్ table, create table, table name right, table name మనం ఏ టేబుల్ నేమ్ తోటి టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో టేబుల్ నేమ్ ఇక్కడ రాస్తాం. నౌ బ్రాకెట్ ఓపెన్, కాలమ్ నేమ్, data type, comma, మనం ఎన్ని కాలమ్స్ అయితే క్రియేట్ చేద్దాం అనుకున్నామో అన్ని కాలమ్స్ ఉన్నాయి. కాలమ్ నేమ్, data type, కాలమ్ నేమ్, డేటా టైప్. ఇలా ఎన్ని కాలమ్స్ అయితే కావాలనుకున్నామో ఒక టేబుల్కి అన్ని కాలమ్స్ని పెట్టి కాలము డేటా టైప్ ఏంటి, కాలము డేటా టైప్ ఏంటి, కాలము డేటా టైప్. ఇక్కడ అసలు డేటా టైప్స్ ఏమేంటి ఉన్నాయి, ప్రైమరీ డేటా టైప్స్ ఏమేంటి ఉన్నాయి ఒరాకిల్లో. ఇంటీజర్స్ని వాటిని మనం డిఫైన్ చేసుకోవడం కోసం మనం నెంబర్ అనేది ఉపయోగిస్తాం. ఏమి ఉపయోగిస్తామండి, న్యూమరిక్ టైప్ ఆఫ్ ఫీల్డ్స్ కోసం స్టూడెంట్ నెంబర్, ఓకే, తర్వాత హాల్ టికెట్ నెంబర్, మార్క్స్, ఫీజ్,
అలాంటి వాటికి మనం నెంబర్ అనే డేటా టైప్ ఉపయోగిస్తాం. చూడండి, నెంబర్ ఆఫ్ 10 అంటే 10 డిజిట్స్ ఉంటే నెంబర్. నెంబర్ ఆఫ్ 10 అంటే అప్పటికి 10 డిజిట్స్ ఉండేటువంటి నెంబర్ అది. అలా కాకుండా నెంబర్ ఆఫ్ 10, 2 అంటే అర్థం ఏంటంటే 1 2 3 4 5 6 7 డాట్ 9 10 అంటే 9 9 9 9 9 9 9 7 అంత నెంబర్ మన డిఫ్కే. ఓకే, సో అన్ని నైన్స్ మనం డిఫైన్ చేసుకోవచ్చు దీంట్లో. నెంబర్ ఆఫ్ 10 ఇదైతే 1 2 3 4 5 6 7 8 9 10 ఇది డిజిట్స్. అదే క్యారెక్టర్ టైప్ అనుకోండి, varchar 2 అంటాం. మనకి సీలు జావాలు క్యారెక్టర్ టైప్ డేటాతో స్ట్రింగ్ టైప్ డేటా, స్టూడెంట్ నేమ్స్, ఫాదర్ నేమ్స్, కోర్స్ నేమ్స్, ఓకే, సిటీ నేమ్స్, టౌన్ నేమ్స్, అడ్రస్ ఎలాంటివి డిఫైన్ చేసుకోవాలంటే ఉపయోగించాలి డేటా టైప్ ఏంటి varchar 2 ఆఫ్ ఎన్ని క్యారెక్టర్స్. 20 క్యారెక్టర్స్ అయితే 20 ఇస్తాం, 10 క్యారెక్టర్స్ అయితే 10 ఇస్తాం. ఓకే, డేట్కి డేట్ అని వచ్చింది. ఇప్పుడు కొత్త డేటా టైప్ మీకు సీలోను జావాలో చూడలేదు, డేట్ డేటా టైప్. సో డేట్ డేటా టైప్ యొక్క ఫార్మాట్ ఏంటంటే మనం ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలంటే డిడి మంత్ క్యారెక్టర్స్ ఇచ్చారు, మంత్ వైవ్, డిడి మంత్ వైవ్. ఇప్పుడు ఈరోజు డేట్ ఎంత 23rd అనుకుందాం, లేదా 24th అనుకుందాం. 24 నవంబర్ 20, 24 నవంబర్ 20 ఫార్మాట్. డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇలాంటివి మనం డిఫైన్ చేసుకోవాలంటే రాసుకుంటాం. కాబట్టి టేబుల్ క్రియేట్ చేసినప్పుడు మనం ఏ డేటా టైప్స్ దృష్టిలో పెట్టుకోవాలి. ఇంటీజర్స్ అయితే నంబర్, క్యారెక్టర్స్ అయితే varchar 2, డేటా టైప్స్ అయితే డేట్. నౌ ఎగ్జాంపుల్ చూడండి. ఇది కమాండ్ ప్రాంప్ట్ అంటారు, SQL ప్రాంప్ట్ అంటారు. ఏమంటారు దీన్ని? SQL ప్రాంప్ట్. ఇక్కడే మనం కమాండ్స్ ఇవ్వాలి. క్రియేట్ టేబుల్ నేమ్ ఏంటి, ఉదాహరణకి స్టూడెంట్ అనుకుంది. ఇప్పుడు నేను స్టూడెంట్ అని ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. స్టూడెంట్ టేబుల్ నేమ్, క్రియేట్ టేబుల్ స్టూడెంట్, ఓపెన్. ఫీల్డ్ నేమ్ ఫస్ట్ ఏముంటుంది, స్టూడెంట్ నెంబర్ వస్తుంది కదా, సో స్టూడెంట్ నెంబర్, STU నంబర్. ఇంటీజర్కి ఏ డేటా టైపు నెంబర్. సాధారణంగా స్టూడెంట్ యొక్క నెంబర్ ఒక 5 డిజిట్స్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ 5 కామా పక్కన రాయొచ్చు, కాబట్టి నెక్స్ట్ టైం రాసుకోవచ్చు, తప్పలేదు. స్టూడెంట్ నెంబర్ అయిపోయింది. తర్వాత ఏమొస్తుంది, స్టూడెంట్ నేమ్. క్యారెక్టర్ టైప్ డేటాకి ఏం రాయాలన్నాను, varchar 2 ఆఫ్ 30. ఒక స్టూడెంట్ యొక్క పేరు 30 క్యారెక్టర్స్తో మనం తీసుకోవచ్చు. ఫీజ్, ఫీజ్ నెంబర్ ఆఫ్ 10, 2. డబ్బులు రూపాయలు పైసలు చూపించాలి కదా, కాబట్టి ఫీజ్ ఎంత పెట్టాను 10, 2. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, DOB. డేట్ ఆఫ్ బర్త్ ఏం తీసుకోవాలి, డేట్, బ్రాకెట్ క్లోజ్, సెమికోలన్. సో టేబుల్ క్రియేట్ చేయాలంటే కమాండ్ క్రియేట్ టేబుల్. టేబుల్ నేమ్ ఏం ఇచ్చాను, స్టూడెంట్. స్టూడెంట్ నెంబర్, ఫీల్డ్స్ అన్నమాట. ఫీల్డ్స్ అన్న కాలమ్స్ అన్న ఒకటి. ఇది టేబుల్ నేము, ఇది ఫీల్డ్ నేమ్. బ్రాకెట్ ఓపెన్ చేయండి, స్టూడెంట్ నెంబర్, నెక్స్ట్ స్పేస్, డేటా టైప్ ఏంటి నెంబర్ ఆఫ్ 5. నెక్స్ట్ స్టూడెంట్ నేమ్ varchar 2 ఆఫ్ 30, అంటే 30 క్యారెక్టర్స్ ఉంటే నేను స్టూడెంట్ నేమ్ తీసుకున్నాను. ఫీజ్ నెంబర్ ఆఫ్ 10, 2. డేట్ ఆఫ్ బర్త్, డేట్. ఓకే, ఇలా అని ఎంటర్కి ప్రెస్ చేయగానే
టేబుల్ క్రియేటెడ్ అని వస్తుంది. టేబుల్ క్రియేటెడ్. పాజ్ 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 పాజ్. పాజ్ పాజ్. Example 2. Example 2. SQL. ఇప్పుడు ఎంప్లాయీకి సంబంధించి ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్. టేబుల్ నేమ్ ఏంటి? ఈఎంపీ, ఎంప్లాయీ. EMP name, employee name, sorry EMP NO, employee number. Employee number की डेटा टाइप ఏం ఉండాలి? నెంబర్ ఉండాలి. నెంబర్ ఆఫ్ 4, ఎంప్లాయీ నెంబర్ యొక్క డిజిట్స్ ఎన్ని ఉండొచ్చు? మాక్సిమం 4 డిజిట్స్. Number of 4. Name. Varchar. 2 of 20. Varchar 2 of 20. తర్వాత date of joining. DOJ. Date of joining. డేట్ ఆఫ్ జాయినింగ్ అన్నప్పుడు ఏం డేట్ అయిపోతుంది? డేట్ అయిపోతుంది. డేట్ ఆఫ్ జాయినింగ్ అంటే డేట్ అయిపోతుంది. నెక్స్ట్ డిఓజే. తర్వాత శాలరీ. నెంబర్ ఆఫ్ 10 కామన్. ఇక్కడ ఏమొస్తుందంటే టేబుల్ క్రియేటెడ్ అని వస్తుంది. అలానే ఎంటర్కి ప్రెస్ చేయగానే మనకి ఏమైనా వస్తుంది? టేబుల్ క్రియేటెడ్. ఇక్కడ మనం టేబుల్ క్రియేట్ చేయడం నేర్చుకుంటాం. సో క్రియేట్ కమాండ్ ద్వారా ఏం చేసుకోవచ్చు? ఒక టేబుల్ క్రియేట్ అవుతుంది. టేబుల్లో డేటా ఎంటర్ అవుతుంది. టేబుల్ యొక్క స్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. ఏ స్ట్రక్చర్ తోటి? ఫీల్డ్స్, ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము, డేట్ ఆఫ్ జాయినింగ్, శాలరీ. ఈ ఫీల్డ్స్తో స్ట్రక్చర్ అంటే ఖాళీ టేబుల్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో డేటా ఎంటర్ చేయాలంటే మళ్ళీ డిఎంఎల్ కమాండ్స్కి వెళ్ళాలి. ఓన్లీ డిడిఎల్ కమాండ్స్ ఎప్పుడు ఏం చెప్తుందంటే స్ట్రక్చర్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం, టేబుల్ యొక్క డేటా మీద కాదు. సో టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన టేబుల్ యొక్క స్ట్రక్చర్ ఎలా చూడాలి, ఎలాంటివి చేయడం కోసం మనం మాత్రమే డిడిఎల్ కమాండ్స్ ఉపయోగిస్తాం. ఇది డేటా గురించి మాట్లాడు, కేవలం స్ట్రక్చర్ గురించి. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ లో రెండో కమాండ్ ఏంటంటే డిఈఎస్సి. డిఈఎస్సి. డిఎస్సి మీన్స్ డిస్క్రిప్షన్. డిఎస్సి అంటే అర్థం ఏంటి? డిస్క్రిప్షన్. యూజ్ టు డిస్ప్లే ది స్ట్రక్చర్ ఆఫ్ టేబుల్. మనం ఏదైతే టేబుల్కి స్ట్రక్చర్ క్రియేట్ చేసామో ఆ స్ట్రక్చర్ని ఒకసారి చూడాలి అనుకుంటే కనుక మనం డిఎస్సి కమాండ్ ద్వారా చూడొచ్చు అనమాట. డిఎస్సి అనే కమాండ్ ఉపయోగించి టేబుల్ యొక్క స్ట్రక్చర్ మనం చూడొచ్చు. సింటాక్స్ డిఎస్సి టేబుల్ నేమ్. డిఎస్సి టేబుల్ నేమ్. డిఎస్సి టేబుల్ నేమ్. ఇందాక మనం ఏం క్రియేట్ చేసాం? టేబుల్ స్టూడెంట్ కూడా క్రియేట్ చేసాం, ఎంప్లాయీ క్రియేట్ చేసాం. ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ స్టూడెంట్ అన్నాం అనుకోండి. స్టూడెంట్ టేబుల్లో ఉండే స్ట్రక్చర్ మొత్తం వస్తుంది. స్టూడెంట్ టేబుల్లో ఉండే స్ట్రక్చర్ ఏంటి? స్టూడెంట్ నెంబర్, నెంబర్ ఆఫ్ ఎంత ఇచ్చావు? 4. స్టూడెంట్ నేమ్, డేటా టైప్, ఎలా ఏ డేటా టైప్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్ నేమ్స్, వాటికి మనం క్రియేట్ చేసే డేటా టైప్స్ అవన్నీ లిస్ట్ కింద వస్తాయి.
సో ఒక టేబుల్ యొక్క స్ట్రక్చర్ డిస్ప్లే చేయాలంటే మనం ఉపయోగించే కమాండ్ ఏంటి? టేబుల్లో ఉండే స్ట్రక్చర్ డిస్ప్లే చేయడం. ఓకే, అదేవిధంగా ఎంప్లాయీ టేబుల్లో స్ట్రక్చర్ డిస్ప్లే చేయాలనుకుంటే ఎలా ఇవ్వాలి? డిఎస్సి ఇవ్వాలి, ఈఎంపి అనగానే ఎంప్లాయీ టేబుల్లో ఉండేటువంటి ఎంప్లాయీ నంబర్, నెంబర్ ఆఫ్ 4, నేమ్, ఓకే. సో టేబుల్లో ఉండే ఫీల్డ్ నేమ్స్ని కరెస్పాండింగ్ ఉండే స్ట్రక్చర్ని అదే డేటా టైప్స్ని డిస్ప్లే చేయాలంటే కమాండ్ ఏంటి? డిఎస్సి. నోట్ చేయండి. Third command, alter, very important command. Alter command is used to modify టేబుల్ స్ట్రక్చర్. టేబుల్ యొక్క స్ట్రక్చర్ని మోడిఫికేషన్ చేయాలనుకుంటే కనుక మనం ఆల్టర్ కమాండ్ ఉపయోగిస్తాం. టేబుల్ యొక్క స్ట్రక్చర్ మోడిఫికేషన్ చేయాలనుకుంటే. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ ఇది. నెక్స్ట్ ఆల్టర్ కమాండ్ create, modify, delete, constraints. కన్స్ట్రైంట్స్ గురించి మీకు ఆల్రెడీ నేను వీడియో క్లాస్ పెట్టడం జరిగింది. ప్రైమరీకి, ఫారెన్కి, సెకండరీకి అని చెప్పడం జరిగింది. యూనిక్, నాట్ నల్ అని చెప్పేసి ఉన్నాయి. ఆ ప్రైమరీకి ఫీల్డ్ కింద పెట్టాలన్నా, ఫారెన్కి ఫీల్డ్ పెట్టాలన్నా ఏం చేయాలి సరే ఆల్టర్ కమాండ్ ఉపయోగించి మనం చేస్తాం. అయితే ఇప్పుడు దీంట్లో మనం ఆల్టర్ కమాండ్ ద్వారా స్ట్రక్చర్లో ఎలాంటి మోడిఫికేషన్ చేయాలో చూద్దాం. కాన్స్టెంట్స్ గురించి నెక్స్ట్ చెప్తాను. ముందర అసలు టేబుల్ యొక్క స్ట్రక్చర్ ఎలా మోడిఫై చేయాలనేది చూద్దాం. syntax to alter table, add or modify or delete. Alter table, table name what रायलेगा table. Alter table, table name, add, modify, delete. Column name, data type, ఇది ఒక టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్. తర్వాత
దీని కంటిన్యూషన్ యాడ్, మోడిఫై, డ్రాప్, కన్స్ట్రైన్. పేరేంటండి? కన్స్ట్రైన్ అంటే రూల్ ఆఫ్ రెస్ట్రిక్షన్. కన్స్ట్రైన్, కాలమ్ నేమ్, constraint name, constraint name of field name, references. ఇవి విడిగా చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. రెఫరెన్సెస్, టేబుల్ నేమ్ ఆఫ్ ఫీల్డ్ నేమ్. ముందు నోట్ చేయండి. ముందు నోట్ చేయండి. ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్ 1లో మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన టేబుల్కి ఒక కొత్త ఫీల్డ్ ఎలా యాడ్ చేసుకోవాలి? ఆర్డర్ పై నుంచి కొత్త ఫీల్డ్ యాడ్ చేసుకోవాలంటే మళ్ళీ క్రియేట్ ద్వారా వెళ్ళకూడదు. క్రియేట్ అనే కమాండ్ ఓన్లీ ఒక టేబుల్ ఒకసారి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక 4 ఫీల్డ్స్తో టేబుల్ క్రియేట్ చేసాము. స్టూడెంట్ టేబుల్ ఉంది. స్టూడెంట్ టేబుల్లో మొబైల్ నెంబర్ యాడ్ చేయాలంటే అన్నారు. మరి యాడ్ చేయాలంటే ఆల్రెడీ మనం కొన్ని ఫీల్డ్స్తో మనం టేబుల్స్ క్రియేట్ చేసాం కదా. కొత్తగా ఫీల్డ్ ఎలా యాడ్ చేయాలి? ఆల్టర్ కమాండ్ ఉపయోగించి. ఎగ్జాంపుల్ 1, టు యాడ్ న్యూ ఫీల్డ్. ఎలాగంటే చూడండి, SQL ఆల్టర్ టేబుల్. టేబుల్ నేమ్ ఏంటి? స్టూడెంట్. ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్ స్టూడెంట్. యాడ్, మనం ఫీల్డ్ యాడ్ చేస్తున్నాం కదా. యాడ్ ఫీల్డ్ నేమ్ ఏంటి? మొబైల్. మొబైల్ ఎప్పుడు కూడా ఏముండాలి? నెంబర్ ఉండాలి. మొబైల్ నెంబర్ ఎన్ని అంకెలు ఉంటుంది? 10 డిజిట్స్. సో ఆల్రెడీ మనం క్రియేట్ చేసేసిన టేబుల్కి ఒక కొత్త ఫీల్డ్ యాడ్ చేసుకోవాలంటే కమాండ్ అది. ఆల్టర్ టేబుల్, ఆల్టర్ టేబుల్. టేబుల్ నేమ్ ఏంటి? టు స్టూడెంట్. నువ్వేం చేస్తున్నావు? యాడ్ బ్రాకెట్ ఓపెన్ చేసి మొబైల్ నెంబర్ ఆఫ్ 10. మొబైల్ నెంబర్ కలిపి ఈ నెంబర్ అనేది డేటా టైప్ లేదా ఫోన్ అని ఇచ్చుకోండి, గొడవలేదు. అర్థమైందా? ఇదొక కేటగిరీ. ఎగ్జాంపుల్ 2, టు మాడిఫై ది డేటా టైప్. టు మాడిఫై ది డేటా టైప్. ఉదాహరణకి నేను స్టూడెంట్ నెంబర్ ఇందాక ఎంత ఇచ్చాను? 4 ఇచ్చాను. నెంబర్ ఆఫ్ 4 ఇచ్చాను. 4 డిజిట్స్ కాదు, నాకు 6 డిజిట్స్ కావాలి. స్టూడెంట్ నెంబర్ ఆల్రెడీ నెంబర్ ఆఫ్ 4 ఇచ్చాను, కానీ ఎలా మార్చాలి? నాకు నెంబర్ ఆఫ్ 6 కింద మార్చాలి. అప్పుడు ఎలా చేయాలంటే చూడండి, ఆల్టర్ టేబుల్. టేబుల్ నేమ్ ఏంటి? స్టూడెంట్. మాడిఫై. ఏమనండి? మాడిఫై. ఏం మార్చాలి? స్టూడెంట్ నెంబర్. STU నెంబర్ ఎక్కడ ఇచ్చింది? STU నెంబర్, నెంబర్ ఆఫ్ 6 అన్న. STU నెంబర్ ఏవాలి ఇక్కడ? నెంబర్ ఆఫ్ 6. అంతకుముందు ఎంత ఉండేది? 4. ఇప్పుడు ఎలా మారుతుంది? 6 కింద మారుతుంది. సో ఒక కాలంని యాడ్ చేయాలంటే ఇలాగ, కాలంలో డేటా టైప్ మాడిఫికేషన్ చేయాలంటే ఇలాగ, కాలంని డిలీట్ చేయాలంటే ఇలాగ. 3 సరిపోతాయి. ఎగ్జాంపుల్ 3, టు డిలీట్ కాలం. SQL ఆల్టర్ టేబుల్
స్టూడెంట్ డిలీట్ ఏ డిలీట్ చేద్దాం, మొబైల్ నెంబర్ తీసేద్దాం, అక్కడ లేదనుకోండి మొబైల్ అనగానే మనం ఏదైతే ఒక ఫీల్డ్ అనుకున్నామో ఫీల్డ్ డిలీట్ అవుతుంది. ఏం డిలీట్ అవుతుంది? ఫీల్డ్ మొబైల్ నెంబర్ ఫీల్డ్ డిలీట్ అవుతుంది. సో ఇది ఆల్టర్ టేబుల్ ఫీల్డ్ బేస్ చేసేది. ఫీల్డ్ యొక్క డేటా. ఇంకోటి కాన్స్టెంట్స్ యాడ్ చేసుకోవడం చూద్దాం. ఓకే, ఫీల్డ్ యాడ్ చేసుకోవాలంటే ఇంకా రాదు. ఫీల్డ్లో ఉండే డేటా టైప్ మాడిఫికేషన్ చేసుకోవడం మీద రాదు. నెక్స్ట్ ఫీల్డ్ డిలీట్ చేయాలంటే ఎలాగ. సో ఇక్కడ ఇప్పటివరకు చూసిన ఆల్టర్ టేబుల్ కమాండ్లో కేవలం ఫీల్డ్ సంబంధించిన డేటా టైప్ మాత్రమే చూసాం అన్నమాట. ఆల్టర్ టేబుల్ ద్వారా కాన్స్టెంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాన్స్టెంట్స్ అంటే ఏమేంటి ఉన్నాయి? ప్రైమరీకి, నెక్స్ట్ ఫారెన్ కి. సో ఆల్టర్ టేబుల్ కమాండ్ ద్వారా ప్రైమరీ కీని కానీ ఫారెన్ కీ కానీ యాడ్ చేయడానికి డిలీట్ చేయడానికి కాన్స్టెంట్స్ అనే కాన్సెప్ట్ బాగా తెలిసి ఉండాలి.